ఆయన తెలుగు చలనచిత్ర సీమలో ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు. ఆయన ఈడియట్ అన్నా కూడా, దేశముద్రు అన్నా కూడా, పోకిరి అన్నా, బుజ్జిగాడు అన్నా, ఏదన్నా ఆయన ఏదంటే అదే ప్రేక్షకులు కూడా అంటూ ఉంటారు. సో ఎన్ని పరిస్థితులు ఎంతమంది రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసినా కూడా చాలా క్లారిటీతో సూపర్ హిట్ కొట్టే డైరెక్టర్, ఈ స్మార్ట్ డైరెక్టర్, ఈ స్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ని అందించిన డైరెక్టర్ పూరి సార్. సో పూరి సార్, పూరి బాస్, హ్యాపీ బర్త్డే. ఎస్, మామూలుగా అంటూ ఉంటామండి సక్సెస్ వస్తే అందరినీ మర్చిపోతూ ఉంటామని. కానీ ఆయన ఎప్పుడు ఏది రాసినా అద్భుతంగానే ఉంటుంది, ఆయన ఏది చేసినా అద్భుతంగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అందరినీ గుర్తుపెట్టుకున్నారు. అయితే నిజంగానే ఆయన పూరి జగన్నాథ్, ఆయనది జగమంత కుటుంబం. ఆ కుటుంబంలో మీరందరూ ఉన్నారు. సో ఎస్, సో ఆయన కుటుంబంలో ఉన్న మనుషుల్ని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే కాకుండా మీరందరినీ కుటుంబం అనుకున్నారు కాబట్టి ఇవాళ ఈ హెల్పింగ్ హ్యాండ్ అన్న ఈవెంట్ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది డెఫినెట్గా. అయితే మామూలుగా ప్రొడ్యూసర్లు ఎంత వచ్చిందండి, నెక్స్ట్ సినిమాకి ఎంత పెట్టాలండి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎంత వచ్చిందండి, సో అవసరానికి మనం ఎంతవరకు ఇవ్వగలుగుతామండి అని ముందుకొచ్చిన అందమైన, అంటే ఆవిడ అందం కనిపించడమే కాదండి లోపల కూడా ఉంది. సో ఆ చార్మింగ్ అనేది ఫేస్లోనే కాదు ఆ హార్ట్కి కూడా ఉందన్నమాట. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు, కానీ బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్ అని చెప్పాలి. సో అది చార్మి గారు. సో వీరిద్దరూ ముందుకొచ్చి డెఫినెట్గా మన కుటుంబంలో కొంతమందికి మనం ఒక చిన్న సాయం, ఒక లైన్ ఉందండి ఇన్విటేషన్లో, నాకు చాలా చాలా బాగా అనిపించింది. పూరి సార్ ఇప్పుడు మీ అందరికీ పంపించిన ఇన్విటేషన్లో కళ్ళు మూసుకొని అందరూ బాగుండాలని కోరుకోవడం కాదు, సో కొంతమందికైనా కొంతైనా సహాయం చేయాలి అనుకొని ముందుకు వస్తున్నాం అన్న ఒక లైన్ ఉంది. అది చాలా అద్భుతంగా ఉంది. సో అలా ముందుకొచ్చినందుకు మీ అందరి ఆశీస్సులు వారికి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన భగవంతుడు ఇలానే మీకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ శక్తిని మీ దగ్గరే కాదు అందరికీ పంచాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి. ఎస్, సో హెల్పింగ్ హ్యాండ్, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా చెప్పారు. సో అది చెప్పిన వాళ్ళు మనం కూడా చాలాసార్లు చెప్పుకొని ఉంటాము, కానీ దాన్ని సాకారం చేయాలి అనేవాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో ముందుకొచ్చింది పూరి సార్ అండ్ చార్మి మ్యామ్. ఎస్, మరి ఇవాళ ఇది సాయం కాదు, మా చిరునవ్వుని పంచుకోండి అన్నారు. ఇది పెద్ద సాయం కాదు అని డెఫినెట్గా ఆ చిరునవ్వుని మీ అందరికీ పంచుతున్నారు. ఆ చిరునవ్వు మీ అందరి మీద, మీ అందరి చిరునవ్వుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకా నేను పూరి సార్ గురించి, చార్మి మ్యామ్ గురించి మాట్లాడుతూనే ఉంటాను, కానీ మనం ముందు కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాము. ముందుగా ఉత్తేజ్ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాను. ఈయన మాటలు కూడా తూటాల్లాగా తగులుతూ ఉంటాయండి. సో ఉత్తేజ్ గారు సూపర్ యాక్టర్. అండ్ అలాగే విశ్వరెడ్డి గారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతించేస్తున్నాను. సో దర్శకత్వ శాఖ ఇవాళ ఆయన దర్శకులు, ఆయన కుటుంబం కూడా దర్శకత్వ శాఖలో. నిజంగా అంటే దర్శకత్వ శాఖ ఎప్పుడూ కూడా ముందంజలో ఉండాలని అందరం కోరుకుంటాం, ఎందుకంటే ఎంతో మందికి పని దొరుకుతుంది కాబట్టి. సో అలా దర్శకుల్లో కొంతమంది పెద్దల్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అయితే ఎన్ శంకర్ గారు ఇక్కడికి రావాల్సి ఉండే, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పనుల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు. బట్ ముందుగా సెక్రటరీ రామ్ ప్రసాద్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే దర్శకత్వ శాఖ నుంచి ట్రెజరర్, యాక్టర్, డైరెక్టర్ కాశీ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. అలాగే సుబ్బారెడ్డి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. డైరెక్టర్ గంగాధర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ చార్మికా గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. సో అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో కాశీ గారు చార్మి గారికి చిరు సత్కారం, అలాగే రామ్ ప్రసాద్ గారు, కాశీ గారు అందించే చిరు సత్కారాన్ని చార్మి గారిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, రొమాంటిక్ డైరెక్టర్ అనిల్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం.
వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు శంకర్ గారు పూజా కార్యక్రమంలో రాలేదు. మేము ఎవరు వచ్చినా అందరం వచ్చినట్టే లెక్క, దర్శకుల సంఘం అందరం వచ్చినట్టే. ఎవరు సినిమా తీస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్ వస్తుందో ఆయనే స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్ ఒక బ్రాండ్, డైరెక్షన్ ఒక బ్రాండ్, ఆయన సినిమాలకి పెట్టే టైటిల్స్ ఒక బ్రాండ్. ఆయన సినిమా తీస్తే అందులో హీరోలకే ఒక హీరోయిజం క్రియేట్ చేసే క్రియేటివ్ జీనియస్ ఆయన. అసలు ఎవరి గురించి పట్టించుకోడు ఆయన. జెలసీలు ఉండవు, కాంపిటీషన్స్ ఉండవు, ఆయన స్టైల్లో ఆయన ఉంటాడు. ఒక 1 వీక్లో స్క్రిప్ట్ చేయగల రచనా సామర్థ్యం, 30-40 రోజుల్లో సినిమా తీసే స్పీడ్గా సినిమా తీసేగల దర్శకత్వ ప్రతిభ ఆయన సొంతం. నాకు తెలిసి ఆయన విమర్శించే వాళ్ళు అసలు ఎవరు ఉండరు, అందరూ లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి పూరి గారితో మన చార్మింగ్ హీరోయిన్ చార్మి గారు హీరోయిన్గా అనేక సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ కొనసాగింపుగా ఒక ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలని నిర్ణయం తీసుకుని సినిమాలు తీస్తూ ఒక స్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ సినిమా తీసి దాంట్లో లాభాలు వస్తాయి. ఆ లాభాలను సేవా కార్యక్రమాలకు కూడా పంచాలనే ఒక నిర్ణయం తీసుకోవటం మనందరం క్లాప్స్ కొట్టి అభినందించాల్సిన విషయం. ఇలా కొంతమందికి హెల్పింగ్ హ్యాండ్ ద్వారా సాయం చేయాలని, ప్రతి మనిషి డబ్బులు వస్తాయి, టైట్గా ఉంటాం, అన్ని పొజిషన్స్ ఉంటాయి. ఇండస్ట్రీలోనే ఉంటుంది. రూపాయి దొరకని స్టేజ్ ఉంటుంది, కోట్లు వచ్చేసే స్టేజ్ ఉంటుంది. చాలా టైట్గా ఉన్న సిచ్యువేషన్లో చార్మి గారికి ఐడియా రావటం ఆవిడ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం కానీ సినిమా తీసి హిట్ అయితే లాభాల్లో కొంత హెల్ప్ చేయాలి అని ఆవిడకి ఐడియా రావటం, దానికి పూరి జగన్నాథ్ గారు ఎగ్జైట్ అవ్వటం ఈ కార్యక్రమానికి మూల కారణం. ఎందుకంటే ఈరోజు దర్శక సంఘంలో 30 మందికి 50,000 చొప్పున హెల్ప్ చేయటం అనేది చిన్న విషయం కాదు. ఒక 50,000 అంటే ఒక కుటుంబానికి 6 నెలల ధైర్యం, 6 నెలల భరోసా. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాల ఆశీస్సులు పూరి జగన్నాథ్ గారికి, చార్మి గారికి ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం ఇంత సింపుల్గా, మామూలు ₹1,00,000 దానం చేస్తే 5 లక్షలు ఖర్చు పెడతారు. 15 లక్షలు ఇస్తూ బయట హోర్డింగ్ కూడా లేదు, ఒక ఫ్లెక్సీ కూడా లేదు. అంత సింపుల్గా చేయటం అనేది పూరి గారి సింపుల్సిటీకి నిదర్శనం. వాళ్ళు పంపిన లెటర్లో కళ్ళు మూసుకుంటాం కాదు, కళ్ళు తెరుచుకుని చాలామందికి హెల్ప్ చేయాలని అనే లైన్ ఉంది. చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎలా కనపడతారండి మనకి. కళ్ళు తెరుచుకుని ఎవరు కష్టాల్లో ఉన్నారో చూసి వాళ్ళకి వీలైనంత సాయం చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సాయం చేసే వాళ్ళకి, సాయం పొందే వాళ్ళకి ఒక వారధి కావాలి. ఇండస్ట్రీలో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఉత్తేజ్ ముందు ఉంటాడు. అది మా అసోసియేషన్లో కానీ, ఎవరన్నా చనిపోయినప్పుడు కానీ మనం చూస్తూ ఉంటాం. ఉత్తేజ్ మా అసోసియేషన్కి వచ్చి నాకు, రాంప్రసాద్ గారికి, శంకర్ గారికి ఇలాగా ఒక 20 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నాము అని మా కమిటీ అందరికీ వచ్చి చెప్పినప్పుడు మేము లెక్కేస్తే 30 దాకా పేర్లు వచ్చినాయి. సరే, వచ్చిన అమౌంట్ని తగ్గించిద్దామని అంటే, కాదు నేను వెళ్ళి మాట్లాడతానని మాట్లాడిన వెంటనే చార్మి గారు వాళ్ళు, లేదు ఇంకొక 5 లక్షలైనా సరే 30 మందికి 50,000 ఇద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం ప్రకటించడం అనేది
అది చిన్న విషయం కాదు. వాళ్ళ విశాల హృదయం, వాళ్ళ గొప్ప మనస్సు, సాయం చేయాలనే దాని మీద వాళ్ళకున్న ఒక మంచి అభిప్రాయం. ఈ సందర్భంగా ఉత్తేజని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని 30 మందికి సాయం చేయటం అనే దానివల్ల 30 కుటుంబాలు చార్మి గారిని, పూరి గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని, ఇంకా ఎన్నో మంచి సూపర్ డూపర్ హిట్లు తీయటానికి వాళ్ళకి ఈ ఆశీస్సులు ఉపయోగపడతాయని. అంతేకాదు, లెటర్లో ప్రతి సంవత్సరం ఇలాగే బాగుంటే చేస్తామన్నారు. డెఫినెట్గా బాగుంటారు. పూరి గారు బాగుంటారు, చార్మి గారు బాగుంటారు, ఆకాష్ బాగుంటాడు. వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళు తీసే ప్రతి సూపర్ హిట్కి వచ్చే ప్రాఫిట్స్లో ఇలాగే ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్కి ప్రతి విభాగానికి హెల్ప్ చేస్తారని, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, all of you. On the occasion of our Puri Jagannath Garu birthday రోజున, I wish the dynamic and dashing, daring, innovative, revolutionary director once again here before all of you. I thank you all. And ఒక విషయం చెప్తాను, ఈయన బిజినెస్ మ్యాన్ అని అమెరికాలో చూశారండి. అమెరికాలో చూసినప్పుడు ఆ డైలాగ్స్కి, ఆ సిచ్యువేషన్స్కి బెదిరిపోయి నేను రెవల్యూషన్ అయి ఫోన్ చేశారండి. వాళ్ళ కోఆర్డినేటర్ ఇచ్చాడు. I congratulate him on my behalf to him, and once again I remember the same incidents to you all. And I also wish a long life to Charmini, who stands for welfare of society, who stands for generosity and humanity. Long live, long health to all the needy people of the film industry. Thank you all. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం రాజు గారు, ప్లీజ్ పైకి రండి. అలాగే ఎన్ నవకాంత్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నామండి. నవకాంత్ గారు. అల్లా కరుణానాయుడు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అల్లా కరుణానాయుడు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే జి శివప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. జి శివప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. జి కనకేశ్వర్ రావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. కనకేశ్వరరావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. కల్లూరు కృష్ణారెడ్డి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే పివి రమేష్ రెడ్డి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. టివి నరసింహారావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. నరసింహారావు గారు, టీవీ నరసింహారావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. గారా సత్యనారాయణ మూర్తి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తాం పలుకున్నాం. నందూరి గోపాల్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే గారి సత్యం గారు కూడా, సత్యనారాయణమూర్తి గారు రాలేని పొజిషన్లో ఉన్నారు. తీసుకున్నా. అలాగే నండూరు గోపాల్ గారు చెన్నైలో ఉంటారు, వారు రాలేని పొజిషను. థ్యాంక్స్ వారి తరఫున కూడా, మా అసోసియేషన్ తరఫున. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.
హ్యాపీ బర్త్డే టు పూరి జగన్నాథ్ గారు. మంచి వాళ్లకు విజయం వస్తే ఎంత మంచి జరుగుతుంది అనటానికి ఈనాటి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. పూరి జగన్నాథ్ గారితో మనందరి, ముఖ్యంగా నేను మా జర్నలిస్ట్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియడానికి, అభినందనలు తెలియజేయడానికి వచ్చాను. జర్నలిస్ట్ కమ్యూనిటీతో పూరి జగన్నాథ్ గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా ఆత్మీయమైనటువంటిది, చాలా పటిష్టమైనటువంటిది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో ఏ రోజు కూడా ఇంత కాంట్రవర్సీ మేము ఆయన మీద రాయటం కానీ, ఆయన మా పట్ల కానీ ఎలాంటి అసంతృప్తి కానీ, ఎలాంటి నెగిటివిటీ కానీ లేకుండా చాలా చక్కని జర్నీ మేమందరం కొనసాగిస్తున్నాం ఆయనతోటి. దానికి కారణం ఆయన వ్యక్తిత్వం. ఎలాంటి కల్మషం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పూరి జగన్నాథ్ గారిది. ఆయన ప్రతిభా పటవాళ్ళు కానీ, ఆయన క్రియేటివిటీ హైట్స్ అనేటువంటి ఎంత గొప్పగా ఉంటాయి. ఆయన వ్యక్తిత్వంలో కూడా అంత చక్కటి పాజిటివిటీ ఉంటుంది. అందుకే ఆయన జర్నీతో మా పాత్రికేయ కుటుంబానికి కూడా చాలా చక్కని అనుబంధం ఉంది. ఇకపోతే అట్ ద సేమ్ టైం నేను డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడాను మెంబర్ను కాబట్టి, డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడాను వారికి ఈ కార్యక్రమంలో ఇంత చక్కని కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు చాలామంది ఏదైనా చారిటీ చేయాలి అంటే ఏదో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోయి, ఏదో అనాథ ఆశ్రమాలకు వెళ్ళిపోయి బట్టలు పంచడం, స్వీట్లు పంచడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ దీంట్లో కూడా ఒక ఔచిత్యం కావాలి. ఎలాంటి కార్యక్రమం చేస్తే ఇది ఒకసారి నలుగురికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆలోచన. డబ్బులు వచ్చినాయి, అదే వెళ్ళేద్దాం, డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇచ్చేసేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా, ఎవరికి ఎలా చేస్తే ఆ సహాయం తాలూకు విలువ, గౌరవం పెరుగుతాయి అనేటువంటి ఆలోచన అనేటువంటిది గొప్ప ఆలోచన. దీనికి మూలంగా దీనికి ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు అంటే, సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది డైరెక్టర్స్ మీడియా. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని మన గురువు గారు చెప్పేటువంటి మాట మనందరికీ తెలుసు. దాసరి నారాయణరావు గారు చెప్పి, దర్శకుల యొక్క గౌరవం అనేటువంటిది, దర్శకుల యొక్క స్థాన విశిష్టత ఏమిటనేటువంటిది, చిత్ర పరిశ్రమలో వాళ్ళ స్థానం ఏమిటి, వాళ్ళ స్థాయి ఏమిటి అనేటువంటిది చెప్పినటువంటి గురువు గారు చెప్పినటువంటి కాన్సెప్టే ఇక్కడ కూడా వీళ్ళు అమలు చేయటం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏ నిర్ణయం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఎన్ని విజయాలు వచ్చినా, ఎంతటి మనం ఒక ఉన్నత శిఖరాలు తెలుగు సినిమా అనేటువంటిది ఈ స్థాయిలో ఉంది అంటే దానికి ప్రథమ కారకులు దర్శకులు అనేటువంటిది ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. ఇట్స్ ద డైరెక్టర్స్ మీడియా. తెర మీద కనిపించే చిన్న పూచికప్పులకు కూడా పూచీకత్తు వహించేటువంటి వ్యక్తి దర్శకుడు. కాబట్టి దర్శకత్వ శాఖతోనే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ దర్శకత్వ శాఖలో పనిచేసి ముఖ్యంగా దాదాపు 1500 మంది, 200 మంది, 2000 మంది దాదాపు మెంబర్స్ ఉన్నటువంటి అసోసియేషన్లో నిజంగా ఎంతమందికి పని ఉంది, ఎంతమంది చేతు 4 పూట్ల తినగలుగుతున్నారు, ఎంతమంది డిస్గైజ్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుంటే చాలామంది నిజంగా కొద్దిమంది మాత్రమే హ్యాండ్ఫుల్గా ఉండగలుగుతున్నారు. అలాంటి వాళ్ళలో సహాయం పొందాల్సినటువంటి వాళ్ళు సీనియర్స్గా పనిచేసి ఎంతో కో డైరెక్టర్స్ అంటే నిజంగా డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ డైరెక్టర్స్. సినిమా అనేటువంటి దాంట్లో సినిమా మేకింగ్లో వాళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్ర. అంత వైభవమైనటువంటి జీవితాన్ని చూసి ఈ రోజున చిన్న చిన్న అవసరాలకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ఇవ్వటము ఫస్ట్ ప్రథమం వాళ్ళతో 24 క్రాఫ్ట్లకి హెడ్డింగ్ క్రాఫ్ట్ అనేటువంటిది డైరెక్షన్ డిపార్ట్మెంట్. కాబట్టి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన రావడం గొప్ప ఔచిత్యభరితమైన ఆలోచన. అలాంటి ఆలోచన వచ్చినందుకు, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చార్మి గారు రియల్లీ గ్రేట్. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ముఖ్యంగా ఒక సహాయం ఇవ్వటమే కదా, సహాయం ఇవ్వటంలో కూడా ఒక గొప్ప గౌరవాన్ని సూచించారు మన డిపార్ట్మెంట్కి, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అనేటువంటిది మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. సో ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ముఖ్యంగా దీంట్లో ఉత్తేజ్ నిజంగా ఇందాక భయ్యా చెప్పినట్టుగా ఏ కార్యక్రమం సినిమా ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగినా సరే తను ముందుంటాడు. అసలు సహాయం చేయాలన్నా కానీ ఏ కార్యక్రమంలో ముందుకు ఉరికేటువంటి ఉత్తేజి ఈ కార్యక్రమాన్ని చక్కగా కోఆర్డినేట్ చేసేందుకు తను అభినందిస్తూ, ముఖ్యంగా ఈ సహాయం పొందుతున్న వాళ్ళందరి ఆశీస్సులు 24 శాఖలకి ఈ కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం కానీ ఈ సహాయం విస్తృతం పొందుతుంది. కాబట్టి ముందు 24 సినిమాలు హిట్ అయ్యేదాకా ఈ సహాయక స్రవంతి అనేటువంటిది 24 హిట్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీరు ఇక్కడ ఉంటే ఇంకా చాలా ఆనందంగా ఉండేది. మీ గురించి మాట్లాడడం అంటేనే ఒక వైబ్రేషన్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కో డైరెక్టర్ వరకు, డైరెక్టర్ అయ్యే వరకు
మిమ్మల్ని తలుచుకునే వాళ్ళు ఉంటారు సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళు సక్సెస్కి ఫెయిల్యూర్కి కెరటాన్ని ఆదర్శంగా చూపుతాం సార్. మీరు ఇండస్ట్రీ కెరటం, పడి లేవడం తెలుసు, లేచి పడడం తెలుసు. మీరు ఎప్పుడు లేచే ఉండాలి సార్. ఇలాంటి సక్సెస్లు కొట్టాలి సార్. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఒక మనిషికి సక్సెస్ వచ్చినప్పుడు తన సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి స్వీట్లు పంచుతారు, లేకపోతే తన యూనిట్ అందరిని పిలిచి భోజనాలు పెడతారు. ఇదంతా కాకుండా గొప్ప మనసుతో ఆలోచించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మన టెక్నీషియన్లు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏదో సహాయం చేద్దాం అనుకుంటున్నారే, మీ సక్సెస్ను వాళ్ళకి అందించాలనుకుంటున్నారు. గొప్ప సాంప్రదాయం సార్. ఈ సాంప్రదాయం ఇంకా అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇకపోతే చార్మి గారు మేడం, మీరు హీరోయిన్గా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందండి. ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. కానీ ఫ్యాన్స్ అంటే మీ యాక్టింగ్కు, మీరు మంచి సినిమాలు చేశారు, మంచి ఆర్టిస్ట్ గాను ఇలా ఉంటారండి. ఫస్ట్ టైం మీ మనసు చూసి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ అవుతారు. మీలాంటి మంచి మనుషుల్లో హీరోయిన్ ఇంకా చాలా మంది రావాలి. మీలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. ఇలాంటి సక్సెస్లు ఇందాక 24 అన్నారు కాదు సార్. పూరి గారు మీరు ఉన్నంతకాలం చూసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ పూరి సార్ లోకల్. ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఆయన సాయం ఎప్పుడు అందరికీ అందుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మరికొంతమందిని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. డివికే నాగేశ్వరరావు గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా. ఈ జన్మదినం నిజంగా చాలా ప్రత్యేకం. ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం నిజంగా మా దర్శకుల సంఘం తరపున వారిని అభినందించుకుంటున్నాం. ఈ ఆనవాయితీ దాసనారాయణరావు చేసేవాళ్ళు. తన పుట్టినరోజు నాడు స్కాలర్షిప్లు ఇస్తూ దర్శకుల సంఘం తరపున వాళ్ళని సన్మానించుకుంటూ ఉండేవాళ్ళు. వారి లేని లోటుని పూరి జగన్నాథ్ గారు తీరుస్తున్నారు. అలాగే వారు ఇక మాకు ఇండస్ట్రీకి మరో పెద్దలాగా ఈ రోజు నుంచి ఉంటారు. పూరి జగన్నాథ్ గారు ప్రతి సంవత్సరం వారి జన్మదినం పురస్కరించుకొని ఇందాక అనుకున్నట్టు ఇండస్ట్రీలో ఉన్న పేద కళాకారులందరినీ వారి చేయూతని వస్తున్నారనే ఉద్దేశం. నిజంగా వారి ఆలోచనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జనరల్గా అర్థించే చేతులే చాలా ఎక్కువ ఉంటాయి, హెల్పింగ్ హ్యాండ్స్ చాలా తక్కువ ఉంటాయి. హెల్పింగ్ హ్యాండ్ అనే పేరుతో మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం నిజంగా ఆలోచన వచ్చిన చార్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. ఇండస్ట్రీలో మనం ఎలా నిలబడాలి, నిలబడిన దాన్ని ఎలా నిలుపుకోవాలి అనే తత్వం చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మనం సంపాదించిన దాంట్లో బాధపడే వాళ్ళని సంతోషపెట్టాలనే ఆలోచన రావటం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాని ఆలోచన వచ్చిన చార్మి గారిని, దాన్ని చేయూతనిస్తూ సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ గారిని, వారిని మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను. పూరి గారు అంటే వారి సినిమాల కల్చరు, ఆయన అంతా ఎక్స్టెంపోలో ఉంటారు, కానీ వారు మట్టుకు డౌన్ టు ది ఎర్త్. మేము ఎప్పుడు కలిసినా కూడా దాబాయ్ అని కూర్చోబెట్టి అంతా దర్శకుడు అనేది కూడా మర్చిపోయి ఎంతో స్నేహంగా వారు మా అందరితో మెదిలేవారు. వారు ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం నిజంగా ఈ 2019 గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం వారికి అండదండలు ఇస్తూ మేము వారికి ఏ రూపైనా సహాయపడటానికి కూడా ముందుంటామమ్మా. ఈ దర్శకుల సంఘం తరపున వారికి ధన్యవాదాలు. ఎప్పటికైనా ఆకలే గెలుస్తుంది, అన్నమే బతికిస్తుంది అనే నానుడి నమ్మిన మనిషి కాబట్టి ఆకలితో ఇబ్బంది పడుతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందు చేయూతనందివ్వాలి అని ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి చాలా అభివృద్ధిలోకి రావాలని, 10 మందికి ఆయన ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాడని గట్టి నమ్మకంతో మీ అందరికీ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నవకాంత్ గారు ఒకసారి వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం.
మనం ఎన్ని సంవత్సరాలు వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నా ఏం చేస్తున్నా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి చాలా ఫ్యాకల్టీస్ నుంచి ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ కానీ బ్యాంక్స్ కానీ చేస్తున్న వచ్చిన వాళ్ళు సినిమా మీద ఒక ప్యాషన్తో వస్తారు. వచ్చిన తర్వాత నలిగిపోయిన వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ మీద రావడం అనేది ఎలా వస్తుంది, ఎలా రావాలి అనే ప్రాసెస్లో తెలుగు ఇండస్ట్రీ ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా అది ఉంది. అది ఎవరంటే పూరి జగన్నాథ్ గారు. ఎంత పెద్ద డైరెక్టర్స్ అయినా సరే ఆ సినిమా ఎలా వచ్చిందనడానికి గ్రూప్గా డిస్కస్ చేస్తారు, యూనిటీగా చేస్తారు. బాలచంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా అలా చేస్తారు. ఏం చేసినా సరే ట్రెండీగా ఎలా ఫాలో అవుతారంటే పూరి గారి సినిమాలు ఎలాగా అలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా అనేటిది ఒక డైనమైట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నా సరే తెలుగు ఇండస్ట్రీకి ఆ స్టామినా ఉందని నిరూపించడంలో పూరి జగన్నాథ్ గారు సక్సెస్ అయ్యారు. పోతే హిట్స్ ఫ్లాప్స్ అన్నీ సహజం, బట్ ఇండస్ట్రీలో మనం ఉండామనేది అసలు మనం ఉన్నాం, దానికి ఒక రైట్ అనేది అది కల్పించడానికి కూడా మన డైరెక్టర్స్ తరపు మీడియా, ఇందాక ప్రభు గారు చెప్పినట్టు దాసనారాయణరావు గారు ఎలా అండగా ఉన్నారో అలాగే ఈరోజు పూరి జగన్నాథ్ గారు కావాలని సాయాలనేవి అందరూ చేస్తూ ఉంటాం. మానవ సేవ మేధావ సేవ అని అన్న చెప్తూ ఉంటాం. ప్రాక్టికల్గా అది చేసి నిరూపించిన వ్యక్తులు పూరి గారు. పర్టికులర్గా నా విషయంలో మన డైరెక్టర్ యూనియన్ తరపు రాంప్రసాద్ గారు కానీ, ఎన్ శంకర్ గారు కానీ చూడండి, ఎవరైనా సరే వాళ్ళు నవకాంత్ గారు మీరు రండి అని ప్రేమగా పిలిపించి చేస్తుంది. ఈ సహాయం మన ఒక్క క్రాఫ్ట్కే కాదు, 24 క్రాఫ్ట్స్కి ఈ తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీయే వీళ్ళు ఒక గ్రేట్ పీపుల్ అని చెప్పించుకోవడంలో ముఖ్యంగా చార్మి గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. డబ్బు చాలామందికి ఉంటుంది, పోతుంది, బట్ ఒక క్రియేషన్ కోసం కొన్ని వందల మంది ఒక ప్రాజెక్టుకి కష్టపడతారు. ఆ కష్టపడిన వాళ్ళందరూ కూడా అలా ఊహల్లో బతుకుతూ ఉంటారు. ఎవరు సక్సెస్ అవుతారో ఫ్లాప్ అవుతారో ఏమన్నా ఆలోచించు. మా గురుగారు విశ్వనాథ్ గారు కూడా అదే అంటారు, మనం చేయడమే మన పని, సక్సెస్ అనేది మనం ఆలోచించకూడదు, అది భగవంతుడు ఇస్తాడని అనేటువంటి ప్యాటర్న్లో మన చార్మి గారు మనస్ఫూర్తిగా రియల్గా కష్టపడేటువంటి టెక్నీషియన్స్కి అందరికీ నిలబడాలని ఈ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా సాయం చేయడం మనం అందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఇది ఒక స్ఫూర్తి కావాలి. ద టైమ్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ టైం. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్. ఒకసారి నేను గురువు గారు దాసరి నారాయణరావు గారిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో గురువు గారు మీ వారసుడు ఎవరు అని అడిగాను. ఆయన ఎవరెవరి పేర్లో చెప్తారనుకున్నాను, ఎందుకంటే ఆయన శిష్యుల్లో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఎవరి పేర్లో చెప్తారనుకున్నాను. నా వారసుడు పూరి జగన్నాథ్ గారిని అనౌన్స్ చేశారు ఆ రోజున. అది నేను రిటర్న్గా కూడా చేశాను. నిజంగా ఎందుకంటే ఆయన లాంటి సమర్థత, ఆయన లాంటి మంచితనము, ఆయన లాంటి క్రియేటివ్ హైట్స్ ఉన్నటువంటి ఈ తరం దర్శకుడు పూరి జగన్నాథ్ గారు కాబట్టి ఆయన బాధ్యతలను కూడా ఆయన కూడా తీసుకొని పూరి జగన్నాథ్ గారు, ఎందుకంటే ఈ మంచితనం అనేటువంటిది కనిపిస్తుంది మనకి. అలాగే ముఖ్యంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ చార్మి గారు. ఈ ఇనిషియేటివ్ తీసుకోవటంలో చార్మి గారు చూపించినటువంటి చొరవ రియల్లీ గ్రేట్ మేడం. రియల్లీ డబ్బులు చాలా మందికి వస్తాయి, వాటిని ఎలా సద్వినియోగం చేయాలనేటువంటి ఒక సహృదయతో మీరు చేసిన ఈ సహాయానికి. అలాగే లెట్ us రిమెంబర్ ద పూరి జగన్నాథ్స్, గురువు గారు లెగసీని కంటిన్యూ చేసే బాధ్యత పూరి జగన్నాథ్ గారు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక ఫోన్ షాట్ ఉంటే ఫోన్కి లాక్ పడి ఉంది అనుకోండి, ఆ ఫోన్ షాట్ తీయాలి. సార్ తప్పైంది సార్, ఇది కీ లేదు సార్ అంటే, ఏ పిచ్చోడా దానివల్ల ప్రాబ్లం ఏంటి, ఫోన్ ఇలా తిప్పేయండి చాలు అనే డైరెక్టర్. అస్సలు మాకు ఏం టెన్షన్ కాలేదు, ఇంత హ్యాపీగా నవ్వుతూ పనిచేసామంటే ఫ్రెండ్లీగా చేశారు. బద్రి హిందీ చేసిన తర్వాత చాలాసార్లు ట్రై చేశాను ఆయన దగ్గర పనిచేద్దామని. హిందీ సినిమాలు ఎక్కువ చేశాను, హిందీ తెలుగు బిఏ చేశాను. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చార్మి గారికి, ఎప్పుడో ఒకసారి నాకు ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఆయన దగ్గర పనిచేయాలని ఉంది, అది గమనించాలి. నేను ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తాను. బద్రి నుంచి ఇప్పటి వరకు ట్రై చేస్తున్నాను. సరే, ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ గారికి బర్త్డేకి హెల్పింగ్ హ్యాండ్కి స్వాగతం. ఇది మంచి పని చేశారు, చాలా కష్టాల్లో ఉన్నాము, అసలు ఎక్కడ ఎవరు డబ్బులు ఇయ్యరు. ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్ళినా కానీ సినిమా ఫీల్డా మీకు పని ఉంటేనే డబ్బులు ఇస్తారు, అసలు పని లేనప్పుడు ఇవ్వరు. పని వస్తుంది కదా అని చెప్పి తీసుకున్న తర్వాత పని దొరకకపోవడం అలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో
50,000 అంటే ఇది మామూలు కాదు. నిజంగా చార్మి గారికి థ్యాంక్స్ చెప్పాలి. పూరి గారికి ఎలాగో ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా పని లేని వాళ్ళకి మీ ప్రొడక్షన్లో ఏదో ఒక చిన్న చిన్న పని ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా క్రౌడ్ జరపడానికి కానీ ఇంకేదైనా రాసుకోవడానికి కానీ అలాంటివి కూడా పనులు ఇస్తే బాగుంటుందని నేను చార్మి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు తను కవర్ చేసే పొజిషన్లో లేదు. ఇప్పుడు ఎంతోమందిని రికవర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. చాలా ఎమోషన్లో ఉన్నాను. కొంచెం అటు అటు అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఆడియో ఫంక్షన్ అయితే ఓ మ్యూజిక్ డైరెక్టర్ని హీరోని గురించి మాట్లాడవచ్చు. ఫస్ట్ మనం ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అంటే మంచి జరుగుతుంది కాబట్టి పుణ్యక్షేత్రం అన్నది ఒకటైతే, ఇది ఎల్వి ప్రసాద్ గారి ఒక ప్లేస్. ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద, ఆలం అరా, కాళిదాస్ ఇలాంటి సినిమాల్లో ఫస్ట్ టైం యాక్ట్ చేసిన డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, సినిమా ఇండస్ట్రీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన ఎల్వి ప్రసాద్ గారి ప్లేస్లో, ఒక భగవంతుడు లాంటి ప్లేస్లో ఒక అద్భుతమైన పని జరగడం చాలా ఆశ్చర్యం, చాలా ఆనందంగా ఉంది. కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే కిక్ వస్తుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక ఆత్మసంతృప్తి వస్తుంది. అలాంటి ఆత్మసంతృప్తి పొందిన మీటింగ్ ఇది. వీళ్ళంతా హెచ్ఎం రెడ్డి వారసులు. వీళ్ళు ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళందరూ హనుమంతప్ప, మునియప్ప రెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు సార్. తెలుగు సినిమా కేతనాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేసిన హెచ్ఎం రెడ్డి, ఫస్ట్ టాకీ డైరెక్టర్. వాళ్ళంతా వారసులు. ఒక కామన్ మ్యాన్ని సూపర్ మ్యాన్ చేసిన వాళ్ళు, ఒక మామూలు మనిషిని హీరోల్ని చేసిన వాళ్ళు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఆలోచించడం, మనసు పెట్టడం, అవిశ్రాంతంగా శ్రమించడం, నరాలు తెగిలేటట్టు ఆలోచించడం, బుర్ర బద్దలు కొట్టుకోవడం. ఒక మామూలు మనిషిని హీరో స్థాయికి ఒక సినిమా ప్రొడ్యూసర్ని అందరినీ కాపాడే ఒక జాబ్లో తమని తాము మర్చిపోయే ఒక అద్భుతమైన జాబ్ దర్శకత్వ శాఖ. అది గొప్ప శాఖ. ఆ హీరో స్క్రీన్ ప్లే ఏంటి, ఆ హీరోకి ట్రీట్మెంట్ ఏంటి, ఆ హీరోకి బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఆలోచించుకుంటూ తమ బ్యాక్డ్రాప్ ఏంటో, తమ స్క్రీన్ ప్లే ఏంటో, ఇవన్నీ మర్చిపోయి చేసే ఒకలాంటి ప్రొఫెషనల్, గొప్ప ప్రొఫెషనల్. ఎంత కర్మ అంటే, హిట్ వస్తే మరో సినిమా వస్తుంది, ఏమాత్రం అటు ఇటు అయినా కనీసం అటువైపు కూడా చూడని, అది కూడా ప్రొఫెషన్. అసలు ఒక్క చిన్న సినిమా అటు ఇటు అయినా కూడా ఆ డైరెక్టర్ని పట్టించుకొని, అది దర్శకత్వ శాఖ. అలాగే కో డైరెక్టర్స్ అనేవాళ్ళు డైరెక్టర్కి, ఇటు ప్రొడ్యూసర్కి, యాక్టర్స్ మధ్య ఒక వారధి లాంటి వాళ్ళు, ఒక సారథి లాంటి వాళ్ళు. నేను శివనాశ్వరరావు గారి దగ్గర వర్క్ చేశాను. నేను కో డైరెక్టర్ శివనాశ్వరరావు గారు. ఒక మంచి కో డైరెక్టర్ని పెట్టుకుంటే 2 కోట్ల సినిమా 15 లక్షల తేడా వస్తుంది బడ్జెట్లో. అలాగే 50 కోట్ల సినిమా 1 కోటి రూపాయల తేడా వస్తుంది ఒక మంచి కో డైరెక్టర్ పెట్టుకుంటే. అతనికి ఇప్పటి సోకాల్డ్ గ్రాఫిక్స్ తెలియకపోవచ్చు, సీజీ తెలియకపోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోవచ్చు, హిందీలో మాట్లాడడం రాకపోవచ్చు, కానీ వాడికి కథ తెలుసు, ఎక్స్పీరియన్స్ తెలుసు, బడ్జెట్ తెలుసు, ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేయాలో తెలుసు, ఏ రోజు షెడ్యూల్ ఎలా వేయాలో తెలుసు. ఏమాత్రం ఏజ్ దాటిపోయినా కూడా అబ్బో కష్టం అండి, ఏమాత్రం ఏదైనా కూడా. ఇలాంటి కో డైరెక్టర్స్, ఇలాంటి డైరెక్టర్స్ ఎంతోమంది, బాధేస్తూ ఉంటుంది. అలా జగ్గు అండ్ చార్మి నేనున్నంత దగ్గరగా ఇంకెవరు లేరేమో బహుశా. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అది. జగ్గు నేను కలిసి పెరిగాం. కృష్ణానగర్ చౌదరి మెస్ వెనక ఫ్లాట్లో ఏడుపో చేస్తూ ఉంటుంది. 10 రూపాయల మెస్ ప్లేట్ భోజనం ఇద్దరికి. ఆ భోజనం తింటా ఉంటే ఒక కిక్కు 10 రూపాయలు, 1 రూపీ కాయిన్స్ దాచుకునే వాళ్ళం సూట్ కేసులో. అవన్నీ వెతుక్కొని భోజనాలు చేయడం. షూటింగ్ ఉంటే ఒకలాగా భోజనం, షూటింగ్ లేకపోతే ఒకలా భోజనం. ఎగ్ కర్రీ చెప్తే, బాయిల్డ్ ఎగ్ చెప్తే దాంతోపాటు ఉల్లిపాయ కూర ఇస్తారు కాబట్టి అన్నం కలుపుకోవచ్చు. ఆమ్లెట్ చెప్తే మామూలుగా నంచుకోవచ్చు. జగ్గు ఎగ్ కర్రీ చెప్పి నేను ఆమ్లెట్ చెప్తే ఒకరికొకరు ఇట్లా చూసుకునేవాళ్ళం. నేను ఎగ్ కర్రీ చెప్పాను తెలుసా ఈరోజు అని. అలాంటి దగ్గర నుంచి వచ్చినవాడు, నేల నుంచి వచ్చినవాడు జగ్గు. మనుషుల్ని మాత్రమే ప్రేమిస్తాడు.
జంతువుల్ని ప్రేమిస్తాడు, సినిమాను మాత్రమే ప్రేమిస్తాడు, చెట్లని చేమని ప్రేమిస్తాడు. ఒక నేచర్లోంచి వచ్చినవాడు, ఒక అడవిని విపరీతమైన వల్లమాలిన ప్రేమికుడు జగ్గు. అందుకే ఆయన గురించి ఒకరు ఒక మాట అన్నారు సాక్షిలో, ఆ అడవికి అప్పుడప్పుడు ఒడిదొడుకులు వచ్చాయి, అప్సెట్లు అయినాయి, పైన డౌన్ అయింది, కిందికి మీదకి అయ్యాడు. అడవికి అప్పుడప్పుడు నిప్పంటుకు ఉంటుంది, కార్చిచ్చు. ఎన్ని కార్చిచ్చులు వచ్చినా అడవి అడవిలాగే ఉంటుంది. దట్ ఈజ్ ద థిక్ ఫారెస్ట్ జగ్గు. ఆ అడవి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలాంటి అడవి దగ్గరికి అది స్నేహం అంటామా, ఇంకేమంటామా, ఇంకో మంచి ఒక రామచిలుక లాంటి ఆ నేచర్లో ఒక చిలుక, ఒక ఫ్రెండ్ చార్మి. అదొక ఎవరేమైనా అనుకున్న ఒక సోల్ఫుల్ ఎమోషనల్ జర్నీ, ఒక ట్రావెల్. చార్మీని అందరూ ఒకవైపే చూశారు, ఒక గ్లామర్ సైడ్ చూశారు. అమ్మాయిలో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి అందం, యాక్ట్రెస్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. చందమామ లాంటి నేటివిటీ ఉన్న సినిమా కాజోల్కే తెలుగులో డబ్బింగ్ చెప్పిన అమ్మాయి. ఇలా చెప్పేస్తే అలా పట్టేస్తుంది. అలా ఒక గ్లామర్ యాక్ట్రెస్ ఒకవైపు అయితే, అద్భుతమైన హాస్పిటాలిటీ. ఒక ఆఫీస్కి ఒక మనిషి వచ్చాడంటే చిన్న పెద్ద ఎవరు ఏంటి భాష ఏ సంబంధం లేకుండా టీ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి ఒక 26-27 ఏళ్ళ అమ్మాయిలో ఒక 60 ఏళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం, మనందరం గ్లామర్లో బతుకుతాం బాస్. మనకు బోల్డ్ అని మాస్కులు, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ని, యాక్టర్స్ని, సినిమా ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తాం, సినిమా లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం, సినిమా రాకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం. మనకు 5-6 సినిమాలు ఉంటే మన నడక వేరు, మన బట్టలు వేరు, మన పిల్లలు వేరు, మన ఉండే రెంట్ వేరు, మన పిల్లలు చదువుకునే స్కూల్ వేరు. బట్ 4 సినిమాలు లేకపోతే బాస్ చేతిలో డబ్బులు ఉండవు, రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి. పిల్లల్ని ఏ స్కూల్లో చేయాలో తెలియదు, ఫీజు ఎంత కట్టాలో తెలియదు. ఇస్త్రీ బట్టలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్ ఉన్నారు. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే వాడు నీట్గా వెళ్ళాలి. నీట్గా వెళ్ళాలంటే ఇస్త్రీ చేయించాలి. 20 రూపాయల జత, 20 రూపాయలు పెడితే ఇంట్లో బియ్యం వస్తాయి. అది స్కూటర్లో పెట్రోల్ ఉంటే ఫిలిం నగర్కి వెళ్ళాలంటే 3 పనులు చూసుకొని ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్దాం అనుకునే డైరెక్టర్స్ ఉన్నారు. ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్తే పెట్రోల్ అయిపోద్ది, డీజిల్ అయిపోద్ది. ఒక యాక్టర్ కూడా, మామూలు సినిమాలు రాని యాక్టర్ కూడా, మొన్న గణపతి కాంప్లెక్స్ దగ్గర ఏంట్రా ఒక యాక్టర్ని అడిగాను, ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో మాల్లో ఉంటావు, ఏంటి ఆంజనేయుడు మాల్లో ఉంటావు, ఆ మాల్లో ఈ మాల్లో ఉంటావు అంటే వాడు అంటాడు, అన్నా ఏ మాల లేకపోతే 3 పూట్ల ఆకలేస్తుందన్నా, మాల్లో ఉన్నాను అనుకో ఆకలేదు కదన్నా, దేవుడి మీద నెట్టేయచ్చు అని. హృదయం చివుక్కుమంటా ఉంటుంది. వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలంటే ఒక నేల మీద నడిచే మనుషులు కావాలి. ఈ ఆలోచన యాక్చువల్గా ఇలా మనం ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. 3 యాంగిల్ చెప్పలేదు. అమ్మ విషయం చెప్పాను, అమ్మాయి విషయం చెప్పాను, ఇంకో పనిపిల్ల విషయం చెప్పలేదు. ఈ అమ్మాయి షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టరా తెలియదు, ప్రొడక్షన్ బాయా తెలియదు, ప్రొడక్షన్ మేనేజరా తెలియదు, ప్రొడ్యూసరా తెలియదు, హీరోయినా తెలియదు, కో డైరెక్టరా తెలియదు, కొరియోగ్రాఫరా తెలియదు. ఆల్ 24 క్రాఫ్ట్స్ తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతూనే ఉంటుంది. అస్సలు అంటే ఎక్కడో చిన్న గ్లామర్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి తన జీవితాన్ని కనుక ఇట్లా వెనకేసుకుంటే, ఇలా అంటే క్లాత్, ఇలా అంటే అద్దం, ఇలా అంటే కాఫీ, ఇలా అంటే కారు, అలాంటి 4 పని తనే చేయడం అంటే ఏదో హీరోయిన్గా వచ్చి ప్రొడ్యూసర్గా వచ్చి సినిమా తను చేయలేదు. ప్రొడక్షన్ బాయ్ లాగా సినిమా చేస్తుంది. కాబట్టే మనుషుల దగ్గరలోంచి నడుస్తూ ఉంటుంది. మనిషి వాసన తెలుసు, చెమట వాసన తెలుసు, వాడి కష్టం తెలుసు, వాడి నష్టం తెలుసు, వాడి బాధ తెలుసు, వాడి ఆకలి తెలుసు. కాబట్టే తన హృదయంలోంచి ఈ ఆలోచన వచ్చింది. ఓ రోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే బావా ఓకే చార్మి గారు నాతో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటన్నా, ఈ ఇస్మార్ట్ శంకర్ హిట్ని పంచుకోవాలనుకుంటున్నాను అంటే ఎలా బావంటే, ఏదైనా అందరికీ ఏదైనా హెల్ప్ చేద్దామంటే, సూపర్ బావ, భలే ఐడియా చార్మి గారు అని. తనలోంచి వచ్చిన ఐడియానే.
ఇప్పుడు పూరి డైరెక్టర్ కదా, సో డైరెక్టర్ అసోసియేషన్కి మనం ఏదైనా చేద్దాం బావా, ఏదైనా చేద్దామంటే వావ్ అంటే పూరి డైరెక్టర్ అనే ఆలోచన కాదు. ఓకే, పూరి ఈజ్ ఆల్వేస్ దేర్, ఓ సన్ రైజ్ లాగా అలా ఉంటాడు. బట్ తను డైరెక్టర్స్ నుంచి ఎదిగిన పిల్ల, తను డైరెక్టర్స్ వల్లే ఒక స్టేజ్ మీదకి వచ్చింది కదా. సో డైరెక్టర్స్ వాల్యూ తెలుసు. ప్లస్ మొదలు మన కుటుంబాన్ని చూసుకుందాం, తర్వాత ఇప్పుడు బయట చేయడానికి చాలామంది మదర్ తెరిసా ఫౌండేషన్లని అవ్వని ఇవన్నీ, అసలే అపార్ట్మెంట్లలో బతుకుతున్నాం బాస్. డిపార్ట్ అవుతున్న అపార్ట్మెంట్లలో మన కాపురాలు, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరేం జరుగుతుందో తెలియదు. మన సినిమా వాళ్ళ ఇళ్లలో కూడా భార్యలకు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కంపారిజన్స్ ఉంటాయి. వాళ్ళు చూసావా భాస్కర్ రెడ్డి వాళ్ళు ఎంత బాగున్నారో చూసావా, రమేష్ రెడ్డి వాళ్ళు ఎలా బాగున్నారో చూసావా, వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక సినిమా లేకపోతే. అలా ముందు మన నాన్నని చూసుకుందాం, ముందు మన అమ్మని చూసుకుందాం, ముందు మన అంకుల్ని బాబాయిని చూసుకుందాం అని తన కుటుంబం గురించి ఆలోచించిన చార్మి గారికి హ్యాట్స్ ఆఫ్. అలా తన ఆలోచనలు వచ్చి, ఇప్పుడు ఓ మంచి మాట అంటాడు, హృదయంలో చెట్లని పెంచితే కోయిల రాగాలే వస్తాయట. హృదయంలో కనుక చెట్లని పెంచితే కోయిల కూతలే వస్తాయి, ఇంకేమీ రావు. అలా కోయిల కూతలుగా వచ్చింది, ఇది 10 మందికి సహాయం చేద్దామని. అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేద్దామన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటు జగన్ కానీ ఇటు చార్మి కానీ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే ఓన్లీ నేచరే కనపడుతూ ఉంటుంది. నేచర్ మనకి చాలా గొప్ప టీచర్. నది తన నీళ్లు తను తాగదు, నది తన నీళ్లు తను తాగదు, చెట్టు తన పండు తను తినదు, ఆకాశం తనలో ఉన్న నీళ్లు తను తీసుకోదు, పంట పొలాల మీద వేస్తుంది. అలా నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ ఆలోచన వచ్చింది. సో పక్క వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం, మన వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం. పరుల కొరకు పాటుపడని నరుడి బతుకు దీనికని, మూగ నేలకు నీరివ్వని వాగు బతుకు దీనికని సిరా వెంకటి గారు అన్నారు. అలాంటి గొప్ప హృదయం, ఇంత నిలువెత్తు హృదయ సంస్కారానికి చార్మి గారికి చాలా చాలా థ్యాంక్స్. సో వీళ్ళు ఎంత కసరత్తు చేశారంటే, శంకర్ గారు కానీ రాంప్రసాద్ గారు కానీ, అది ఒక బాధతో కూడిన కసరత్తు. అంటే మన వాళ్ళల్లో లేని వాళ్ళ గురించి ఆలోచించి అదే చెప్పుకోవడానికి కూడా ఎంత బాధ వేస్తూ ఉంటుంది, కానీ తప్పదు, పోటీ. సో అలాంటి కసరత్తు చేసి ఒక 30 మందిని హెల్ప్ చేయగలిగిన చార్మి నిజంగా కూడా అందరూ ఆశీర్వదించినట్టు తను చాలా చాలా బాగుండాలి, తను ఎప్పటికీ బాగుండాలి, పూరి చాలా బాగుండాలి. ఫైనల్గా చార్మి హృదయం గురించి ఒక మాట చెప్పి ఆపేస్తాను. చార్మి ఎలాంటిదంటే, దేవుడా నీకెవ్వరెదురైనా నన్నే అనుకుని దీవించు, నాకెవ్వరెదురైనా నిన్నే అనుకుని పూజిస్తా. ఇది చార్మి. సో లవ్ యూ చార్మి అండ్ లవ్ యూ జగ్గు. ఈరోజు ఒక గ్రేట్ 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 పేట్రియాటిక్ వ్యక్తి పుట్టినరోజు, భగత్ సింగ్ పుట్టినరోజు అండ్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు. తను దేశం కోసమే బతికాడు, జగ్గు సినిమా కోసమే బతికాడు, సినిమా కోసమే బతుకుతాడు. ఇదే ప్రసాద్ ల్యాబ్ బ్యాక్డ్రాప్ లో రవితేజతో నేనింతే సినిమాలో అనిపించాడు, అరే హిట్ అయినా సినిమానే చేస్తాం, ఫ్లాప్ అయినా సినిమా చేస్తాం, సినిమా తప్ప మనకేం తెలియదురా, సినిమా తప్ప మనకి ఇంకేం తెలుసురా, ఒకటి తెలుసు, సినిమా సినిమా సినిమా. అలా సినిమాలు తీస్తూనే ఉండాలి. వీళ్ళ ట్రావెల్ ఇలాగే ఇంతే అద్భుతంగా సాగుతూ ఉండాలి, ఇలాగే ఇంతే వైశాల్యంగా వీళ్ళు ఎదుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే టు మై గురు, మై గాడ్ ఫాదర్, మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ సింపుల్గా చెప్పాలంటే నా లైఫ్లో నేను కలిసిన వన్ అండ్ ఓన్లీ మంచోడు. ఆయన తర్వాత ఇంకొకరిని కలిసిన కాన్ఫిడెన్స్ కూడా లేదు. సో నా లైఫ్లో నేను కలిసిన గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. సో ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ హిమ్. ఆయన కలిసిన తర్వాత నా లైఫ్లో నెగిటివిటీ ఎగిరిపోయింది. ఎప్పుడు ఆయనతో పాజిటివ్ వైబ్స్, గుడ్ వైబ్స్, పాజిటివిటీ, మంచితనం, హెల్పింగ్ నేచర్, కైండ్నెస్, ఇట్లాంటివన్నీ ఆయన అలాగే అడిక్షన్ ఇవన్నీ. సో చాలా అంటే బ్లెస్డో తెలియదు, లక్కీయో తెలియదు, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఐ విష్ హిమ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. ఇలాగే ఆయన హ్యాపీగా ఉండాలి, గుడ్ వైబ్, అంటే ఆ జోన్లో ఆయన ఒక మంచి ఎనర్జీ జోన్లో ఉంటే ఇట్లాంటివి ఇంకొక 100 సినిమాలు వస్తాయి.
సో I wish him a very happy birthday, Andy. At the same time, boss lady, I call her my mommy. Mommy, ఇందాక ఉత్తేజ్ గారు అన్నారు, బికాజ్ మదర్ కన్నా ఇంకా అదే మన మదర్లా కంపేర్ చేసుకోవచ్చు అండి. లైక్ తిన్నావా అంటే మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరూ స్ట్రగుల్స్ గురించి సక్సెస్ గురించి ఇవే మాట్లాడతారు. ఎవడు తిన్నావా బాగున్నావా అని ఎవడు అడగడు. అడిగే ఓన్లీ వన్ పర్సన్ చార్మి గారు. సో ఫస్ట్ ఏదున్నా ఫస్ట్ నువ్వు తినతో మాట్లాడదాం. సో మీకు అందరు తెలిసినట్టు షీఈ్ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అండి. అంత సక్సెస్ఫుల్గా ఉన్న తర్వాత ఎక్కడో వెళ్ళి లగ్జరీ ఎక్కడైనా బతకొచ్చు, కానీ సినిమా 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 అంటూ ఉత్తేజ్ గారు చెప్పినట్టు ఒక ప్రొడక్షన్ బాయ్ పనిచేస్తుంది, ఒక లైట్ బాయ్ పనిచేస్తుంది. అంటే 24 క్రాఫ్ట్స్లో ఏది అవసరం ఉన్నా షీఈ్ ఆల్వేస్ దేర్. సో అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టే పూరి అండ్ చార్మి ఈజ్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్. సో ఐ హోప్ ఇంకా మెనీ 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 బ్లాక్ బస్టర్స్ రావాలి. మీ అందరి విషయస్ కూడా ఉండాలి. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అసోసియేషన్ అందరికీ, అంటే డైరెక్టర్స్కి కో డైరెక్టర్స్కి వచ్చిన అసోసియేషన్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే మీలాంటి ఇంకా చాలామంది రావాలి ఇండస్ట్రీకి, మీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో అందరికీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. మామూలుగా అయితే స్టేజ్ పైన కొద్దిగా బాగానే మాట్లాడతాను, కెమెరా ముందు కూడా నాకు పెద్ద ఇదేం ఉండదు. బట్ ఈరోజు ఎందుకో ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ ఐ డోంట్ నో హౌ టు టాక్. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇందాక ప్రభు గారు చెప్పారు, దాసరి గారు చెప్పారు, పూరి జగన్నాథ్ నా వారసుడు. సో ఇది ఒకరోజు పూరి గారు మామూలుగా వెన్ వీ వర్ సిట్టింగ్ హీ సెడ్ దట్ తెలుసా నీకు దాసరి గారు నా గురించి ఎంత పెద్ద మాట అన్నారు అని. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అవాల నాకు మనసులో ఇంత మాట, ఇంత పెద్ద పొజిషన్ దాసరి గారు లాంటి లెజెండరీ పర్సన్ పూరి గారికి ఇచ్చినప్పుడు it is our responsibility to take it forward. And what am I doing? పూరి గారికి ప్రొడక్షన్లో ఏం కావాలి, ఓకే, యాక్టర్స్ ఎవరు కావాలి, ఓకే, ఏదైనా ఓకే, కానీ ఇంత పెద్ద పొజిషన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము, ఏం చేస్తున్నాము? ఓన్లీ సినిమాలు తీయడమేనా, ఓన్లీ హిట్లేనా? సో ఆ రోజు థాట్ వచ్చినప్పుడు నిజంగా మన దగ్గర అయితే డబ్బులు లేవు. మేము ఇస్మార్ట్కి ముందు we were in a very very bad financial state. ఇది నేను పూరి గారు ఎవరితో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎవరితో చెప్పలేదు, ఎవరితో ఏ హెల్ప్ అడగలేదు. బట్ బిఫోర్ ఇస్మార్ట్ we were really in a bad state. In fact, today 15 lakhs for 30 people, it's 50,000 per head. That time we didn't even have this 50,000. And both of us, we stood very strong. And along with us, there are few people in PC from our friends like Anil, Junaid, Uttej, like that I can name, Johnny, Sridhar. We have Vishu. We have few friends. Of course, we never expressed anything to them. They knew what we were going through, but they always stood strong for us, always. So పూరి గారు నాకు అప్పుడు ఒక మాట చెప్పారు, ఒరే ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం, బట్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ అండ్ విచ్ విల్ బీ ఆల్వేస్ ఆర్స్ విల్ బీ అవర్ హెల్త్ని మనం బాగా చూసుకుందాం. హెల్త్ చూసుకుంటూ నేను కథలు రాస్తాను, నువ్వు ఎక్కడ ఏ సినిమా సెటప్ చేయాలి మనం ప్లాన్ చేద్దాము, ఏమి అవ్వదు, అన్నీ పోతాయి అన్నీ వస్తాయి, మళ్ళీ పోతాయి మళ్ళీ వస్తాయి, మన స్ట్రాంగ్గా ఉందాము, ఏం కాదు అని. సో చాలా టైం పడింది ఇస్మార్ట్ శంకర్ సెట్ అవ్వడానికి. We will always and forever be grateful to రామ్ పోతినేని. నిజంగా ఈరోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు, బట్ రామ్ వాజ్ వన్ హీరో
who believed in Puri Garu without any doubt. అంటే మేము కష్టాల్లో ఉన్నామా, సినిమాలు ఆడలేదా, ఆడుతున్నాయా, కథ బాగుందా, కథ బాగా, ఏం లేదు. పూరి గారితో చేయాలి, కూర్చున్నాడు వచ్చి రామ్. సో యాక్చువల్లీ ద హెల్పింగ్ హ్యాండ్, honestly from my heart, it started from Ram to us. That's how Ismart happened, and that's how we are now giving it back to whatever strength we have today. We will do, and it's a promise that on every year on Puri sir's birthday, by God's grace, if we have the strength, the financial strength, we would like to continue this on every 28th September. పురి గారు అందరి కోసం ఒక మెసేజ్ పంపించారు. అది పంపించినప్పుడు నన్ను నేర్చుకోమన్నారు, నువ్వు చెప్పు నా సైడ్ నుంచి. కానీ అది వింటా ఉంటే ఆయన వాయిస్లోనే బాగుంటుంది అని చెప్పేసి నేను ప్లే చేస్తాను. వన్ మినిట్. అది మనందరం ఏదో సాధించాలని పరిగెడుతుంటాం, తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు, మిగతా వాళ్ళు కాలేరు. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. నా దృష్టిలో నిజమైన సక్సెస్ ఏంటంటే, నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, కోటి రూపాయలు రావచ్చు. నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, కోటి రూపాయలు రావచ్చు. ఇష్టమైన పని కోసం చావండి. So that was from Puri Garu to all of you, to all of us. And yes, I thank each and everyone over here. ఒక థాట్ని, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము. సో దీస్ పీపుల్, దే వర్క్ డే అండ్ నైట్ to choose the list and to make sure this helping hand and this money goes into the right hands. So everyone over here, thank you so much. These people are doing a great job, seriously. Hats off to you. We are only financially supporting, but behind that, it's all these people who have worked so much. And Uttej ni nenu mudduga Bava ani pilistanu, nannu tirigi Bava malli pilistadu tanu. So Uttej Bava only actually introduced me to Puri Garu many years back. So there is a lot of connection here in between. Bava, I can never thank you enough for what you did many years back. And Prabhu Garu, Anil, Vishu and all the media friends over here, thank you so much. And my complete Puri Connects team PC, I am maybe a little harsh on everyone because I have to get the work going, but I really love each and everyone in PC. Really, they are the strength of Puri and Charmi. యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ 3D లైఫ్ కాస్టింగ్ అంటారు దీన్ని. అంటే ఈ హ్యాండ్ పూరి గారిది, ఈ హ్యాండ్ చార్మి గారిది అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు సో లైఫ్ కాస్టింగ్ చేసాము. అంటే ఏంటంటే వీళ్ళ హ్యాండ్స్తోనే ఇంప్రెషన్స్ తీసుకొని దాన్ని 3D లాగా తయారు చేసామన్నమాట. సో ఇవి వచ్చి విజయవాడ గేట్వేలో అప్పుడు తీసుకున్నాము. అసలు యాక్చువల్లీ ఒక చిన్న కోయిన్సిడెన్స్, చిన్నది కాదు చాలా పెద్దది. మేము ఇది చేసింది దేనికంటే వాళ్ళిద్దరూ ఒక బిజినెస్లో కొలాబరేట్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ సెకండ్ హ్యాండ్ ఇచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు అని చెప్పి మేము అనుకొని ఈ పోస్చర్ అనుకున్నాము. బట్ ఏమైందంటే ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి హెల్పింగ్ హ్యాండ్ అని కనబడింది. సో వీళ్ళిద్దరి నిజంగానే హెల్పింగ్ హ్యాండ్స్. సో ఆ హ్యాండ్స్ని మేము ప్రిజర్వ్ చేసాం. అంటే మాకు చాలా గర్వంగా ఉందన్నమాట. ఇవి ప్రిజర్వ్ అని ఎందుకన్నానంటే ఇవి టోటల్గా సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 400 ఏళ్ళు అయినా ఇవేం అవ్వవు అనమాట. అంటే 400 years దాటినా సరే చెక్కు చెదరవు, అంత స్ట్రాంగ్ మెటీరియల్ అనమాట. సో అంటే వాళ్ళ హెల్ప్ కానీ వాళ్ళ హ్యాండ్స్ వాళ్ళు అలా లాంగ్ లివ్ ఉండాలని ఒక సింబల్ ఇది.
happy birthday. Yeah, happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Puri. Yes. పూరి జగన్నాథ్ గారికి అందరూ స్టాండింగ్ ఓవేషన్ లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ పూరి గారు. హ్యాపీ బర్త్డే టు యూ పూరి గారు. హ్యాపీ బర్త్డే పూరి గారు. లాంగ్ లివ్ పూరి గారు.